హలో హాయ్ వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఈరోజు విషయం ఏమిటంటే వచ్చేది మనకు సంక్రాంతి 2024. సో సంక్రాంతి అంటే మనకు కామన్గా గుర్తుకొచ్చేది హాలిడేస్లో అందరం మన ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ కలిసి ఉంటాం. హాలిడేస్ వచ్చినాయి కాబట్టి సో ఆ హాలిడేస్ని మనం ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్కు ఉపయోగిస్తాం. ఎందుకంటే మనం వర్క్ చేసినాక బర్డెన్ అవుతుంది కాబట్టి మనం ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. సో మనం ఈ 2024లో సంక్రాంతికి రిలీజ్ అయ్యే మూవీస్, ఎంటర్టైన్మెంట్ అంటే మూవీస్కు మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. సో ఈ 2024లో ఈ ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, ఏ హీరోతోని ఏ డైరెక్టర్ చేస్తున్నాడు, ఏ హీరోతోని ఏ హీరోయిన్ యాక్ట్ చేస్తుంది, మనకి ఏ డేట్న ఏ మూవీ రిలీజ్ అవుతుంది అనేది మనం పూర్తిగా డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా చూసుకున్నట్లయితే గుంటూరు కారం ఈ సినిమా జనవరి 12కి రిలీజ్ అవుతుంది. ఈ మూవీని మాటల మాంత్రికుడైన త్రివిక్రమ్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. ఈ సినిమా హారిక హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 200 కోట్లు. దీనిలో ఇప్పటి వరకు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ముఖ్యంగా కుర్చీ తాత సాంగ్ ని ఈ మూవీలో వాడారు. ఈ సాంగ్ కి అయితే మహేష్ బాబు అండ్ శ్రీలీల డాన్స్ సూపర్ గా వేశారని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి తేజ సజ్జా నటించిన హనుమాన్. ఈ మూవీ కూడా జనవరి 12న రిలీజ్ అవబోతుంది. ముఖ్యంగా ఈ మూవీ గురించి చెప్పుకోవాలంటే ఇది ఒక సూపర్ హీరో మూవీ. దీన్ని డైరెక్ట్ చేస్తున్నది ప్రశాంత్ వర్మ. దీన్ని ప్రీమియర్ షో ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు. ఇందులో తేజ సజ్జా హీరోగా మరియు అమృత అయ్యర్ ఇంకా వరలక్ష్మి గారు నటిస్తున్నారు. ఇంకా వరలక్ష్మి శరత్ కుమార్ అక్కయ్య క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ఇంకా వినయ్ రాయ్ తదితరులు ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ గ్రాఫిక్స్ కోసం డైరెక్టర్ గారు 1 year ఆగి మరీ రిలీజ్ చేస్తున్నారు. మార్వెల్ యూనివర్స్ లాగా ప్రశాంత్ యూనివర్స్ లో ఇంకా ఇలాంటి సూపర్ హీరో మూవీస్ వస్తాయని ఆయన చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి వెంకటేష్ నటిస్తున్న సైంధవ్ మూవీ. ఈ మూవీ జనవరి 13న రిలీజ్ అవుతుంది. ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా రూబోతుంది. దీన్ని డైరెక్ట్ చేసిన వారు శైలేష్ కోలాన్. దీన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు. ఇందులో వెంకటేష్, నవాజుద్దీన్, ఆర్య, శ్రద్ధ శ్రీనాథ్, రోషని శర్మ, ఆండ్రియా తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీకి సంతోష్ నారాయణ మ్యూజిక్ అందిస్తున్నారు. రవితేజ నటిస్తున్న ఈగల్ మూవీ. ఈ మూవీ జనవరి 13న రిలీజ్ కాబోతుంది. ఇందులో రవితేజ, అనుపమ పరమేశ్వర్, నవదీప్, అవసరాల శ్రీనివాస్ యాక్టింగ్ చేస్తున్నారు. దీనికి మ్యూజిక్ అందిస్తున్నది దేవ్ జాంద్. ఈ మూవీ ముఖ్యంగా యాక్షన్ థ్రిల్లర్ లో రాబోతుంది. ఈ సినిమా కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్నారు. ఇంకా ఈ డైరెక్టర్ సూర్య వర్సెస్ సూర్య మూవీని కూడా డైరెక్ట్ చేశారు. ఈ మూవీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్నారు. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 131 minutes. ఇంకా ఈ మూవీ ఎడిటింగ్ కూడా డైరెక్టర్ అయిన కార్తీక్ ఘట్టమనేని చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి నాగార్జున నటించిన నా సామి రంగా. ఈ మూవీ జనవరి 24న రిలీజ్ కాబోతోంది. ఇది ముఖ్యంగా యాక్షన్ డ్రామాగా రాబోతుంది. దీనికి విజయ్ బిన్ని గారు డైరెక్ట్ చేస్తున్నారు. కానీ దీనికి స్టోరీ రాసింది మాత్రం జోన్సీ గారు. ఇందులో నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, అషిక రంగనాథ్ యాక్ట్ చేస్తున్నారు. మరియు దీనికి మ్యూజిక్ ఎంఎం కిరవాణి గారు అందిస్తున్నారు. ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ వారు నిర్మిస్తున్నారు. ఈ మూవీ వచ్చేసి రన్ టైం 150 minutes. మరియు ఈ మూవీ మలయాళంలో 2019లో రిలీజ్ అయిన పొరింజు మరియం జోసి అనే మూవీ రీమేక్ గా చేస్తున్నారు. సో చూశారు కదా, సో ఈ డైరెక్టర్ తోని ఈ హీరో వర్క్ చేస్తున్నాడు. మీకు కనుక ఏ హీరో మూవీ ఈగల్ గా వెయిట్ చేస్తున్నారో ఆ మూవీ నేమ్ కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆర్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.